అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 4 రోజులుగా మన జిల్లాలో తుఫాను కారణంగా వర్షాలు కురవడం, కొన్ని వాగులు కూడా పొంగడం ఇవంతా జరిగింది. ఈ 4 రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై దాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవడం జరిగింది. సో కేవలం కొన్ని ఏరియాస్లో అంటే ఒక 4 నుంచి 5 ప్రాంతాల్లో వారిని ముంపుకు గురైనటువంటి హ్యామ్లెట్స్ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది. అయితే ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు. దాని పేరు కూడా పెట్టారు, మంతా తుఫాన్, మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది. దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్వర్డ్ అంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగా నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది. కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాటుతుంది. దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి 27వ తారీఖున వేగమైనటువంటి గాలులు, గేల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 90 km/h చొప్పున వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ చేశారు. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి, దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ 2 రోజులు అంటే 27 మధ్యాహ్నం నుంచి 29 వరకు ఎవరు కూడా దూర ప్రాంతాల ప్రయాణం పెట్టుకోకూడదని, తర్వాత సైక్లోన్ టైంలో వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి సైక్లోన్ రాకముందు జనరల్గా మనం ప్రిపేర్ అయ్యే విధానంలో దాని కింద ఉన్న ఇళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ప్రమాదకరం కాబట్టి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జిల్లాలో గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ దగ్గరికి వస్తారు. సో అది ఎన్యూమరేట్ చేసినప్పుడు మీరు వారితో సహకరించాలి. మీకు ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఆయా ప్లేసెస్కి మీరందరూ కూడా షిఫ్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ మనకి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాసు అదేవిధంగా క్యాటిల్ లాసు జరగకూడదు కాబట్టి ముందుగానే మనం ఈ సమాచారం ఇస్తున్నాము. సో ప్రతిరోజు 5 గంటలకి రేపటి నుంచి ఎవ్రీడే ఆ యొక్క తీవ్రతను బట్టి ప్రతిరోజు 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకు కానీ లేదంటే కనుక మార్నింగ్ ఎర్లీగా 10 ఆ ప్రాంతంలో కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా మీకు సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాము. దయచేసి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్గా ఒక ఆఫీసును పెట్టడం జరిగింది. వారు ఆ మండలంలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటుంటారు. అదేవిధంగా డివిజనల్ హెడ్స్ ఉంటారు. జిల్లాలో మన జేసీ గారు, డిఆర్ఓ గారు, కలెక్టర్గా నేను అందరం కూడా 24/7 అవైలబుల్లో ఉంటాము. సో దీంతోపాటు మనకి కాల్ సెంటర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా మీ అందరికీ ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తాము. అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కాల్ సెంటర్ ఉంది,
తర్వాత డివిజనల్ హెడ్ క్వార్టర్లో కాల్ సెంటర్ ఉంది అండ్ కలెక్టరేట్లో కూడా కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. సో ఏ విధమైనటువంటి సమాచారం అయినా సరే, ఎట్లాంటిదైనా సరే ఈ నెంబర్ని కంపల్సరిగా మీరు ఉంచుకోవాలి. అదేవిధంగా పోలీస్ కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఎస్పీ గారు చెప్పారు. సో ఆ నెంబర్స్ కూడా మనము దగ్గర ఉంచుకుని ఏ సమాచారం అయినా సరే మనకు అందిస్తే ఆటోమేటిక్గా ఈ రాబోయే తుఫాన్ని చాలా ఎఫెక్టివ్గా మనం ఎదుర్కోవచ్చని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో అంటే మేమంతా కూడా ఇప్పుడు ఏ లో లేయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం, మ్యాపింగ్ చేస్తున్నాం. దాని ప్రకారమే ఆఫీసర్స్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి మీకు చెప్తారు. దాని ప్రకారం మీరు అందరూ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏమన్నా ఈ 3 రోజులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీరు ఇంట్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రాకూడదు. పోలీసు వారికి, రెవెన్యూ వారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సైక్లోన్ టైంలో బయటికి రావడం అనేది మంచిది కాదు. సో అట్లాంటప్పుడు మా సిబ్బంది కూడా మిమ్మల్ని అడ్డగించడం కూడా జరుగుతుంది. మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి. ఇదంతా కూడా మీకోసమే కాబట్టి మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో నెంబర్స్ వచ్చేటప్పటికి కలెక్టరేట్లో 1077 ఈ నెంబర్ కలెక్టరేట్లో ఉంది. అదే ఎలక్ట్రిసిటీ వారు కూడా ఒక నెంబర్ పెట్టారు 9440817491 అని. అదేవిధంగా కనిగిరి డివిజన్ నుంచి 7893208093, మార్కాపురం నుంచి 9985733999, ఒంగోలు నుంచి 9281034437. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం, రేపు మీడియాకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా ఎసెన్షియల్ నెంబర్స్ కాబట్టి మీరు ఎక్కడైనా చేయొచ్చు. ఈ నెంబర్స్ ఒకవేళ కలెక్టరేట్కే చేయాలి అనేది ఏమీ లేదు. ఈ నెంబర్లో ఏది నెంబరు మీకు కనెక్ట్ అయినా మీరు చేయొచ్చు. సమాచారం అంతా కూడా ఇటు కలెక్టరేట్కి, అటు డివిజనల్ ఆఫీసెస్కి అండ్ అలాగే మండల ఆఫీసెస్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎవ్వరూ కూడా వాళ్ళు వేటకెళ్ళడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధించాము. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని వేటకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి కూడా సహాయార్థంగా ఒక ఈ ప్రొవిజన్స్ 5000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 5000 ఫ్యామిలీస్ ఎన్యూమరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం మేము వేటకి వెళ్ళలేదు, మా జీవనోపాధి లేదు కాబట్టి మాకు కొంత హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు. మన గవర్నమెంట్ కూడా రాసాము, వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మనం అడిషనల్గా ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇనండేషన్ అయినటువంటి ఒక 18 హ్యామ్లెట్స్ ఉన్నాయి. హ్యామ్లెట్స్ కానీ కాలనీస్ కానీ అట్లాగా ఐడెంటిఫై చేశాము. ఆ నెంబర్ కూడా మనము ఫ్యామిలీస్ని ఎన్యూమరేట్ చేసి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి వచ్చే రెయిన్ఫాల్ని బట్టి ఎక్కడ స్టాగ్నేషన్ అయి ఉంటుంది అనేది పాయింట్స్ అన్నీ కూడా మనం చేసుకున్నాము. అదే నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ లో లేయింగ్ పాకెట్స్ ఏ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మాకేం పర్లేదు మేము ఉంటాంలే అని అంటారు. అలా అనొద్దనే నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చి గాలులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దయచేసి అది కూడా గమనించాలి. రెండోది, ఈ గాలుల వల్ల ఎక్కడైనా సరే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ట్రీసు, తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్, మూడోది వచ్చేటప్పటికి గాలి వల్ల ట్రీసు, ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ ఆల్సో వీక్గా ఉన్నటువంటి హౌసెస్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ సమాచారం ఏదున్నా సరే మనకి కాల్ సెంటర్స్కి కనుక ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆఫీసర్స్ని అక్కడ డిప్లాయ్ చేసి ఆ పోల్ సరి చేయడం కానీ లేదంటే పవర్ ఆఫ్ చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పెద్ద ట్రీస్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అన్నాము. వాటిని కూడా ఈ 2 రోజుల్లో మనం కొద్దిగా ట్రిమ్ చేస్తే సో మేజర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చని ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం. మా దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రీ సైక్లోన్ ప్లాన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ రేపు కూడా ప్రీ సైక్లోన్ ప్లాన్ జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లో లేయింగ్ ల్యాండ్స్, తర్వాత ఎక్కడైతే ఏ వాగులు పొంగుతాయి అనేది, తర్వాత ఏ ట్యాంక్స్ వలనరబుల్గా ఉన్నాయనేవి, ఈ తర్వాత ఎక్కడ మనం వెకేట్ చేయాలి, తర్వాత ఎక్కడ మనం ఈ క్యాంప్స్ పెట్టాలనేది ఈ ప్రీ సైక్లోన్ ప్లానింగ్, ఆ ప్లానింగ్లో ఉన్నాము. ఈరోజు
మళ్ళీ ఇది అయిన తర్వాత కూడా టీసీ చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత సైక్లోన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. సైక్లోన్ ప్లాన్ ఉన్నప్పుడు అక్కడికి ఓన్లీ సమాచారం అంతే. సైక్లోన్ అవుతున్నప్పుడు మీరు బయటికి రాకూడదు, ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదు. మేము సమాచారం తీసుకుంటాము. సమాచారం తీసుకున్న ప్రకారమే దాంతోపాటు 1 వే 2 వే కమ్యూనికేషన్ అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని ఫీడ్బ్యాక్ చేసుకుంటాము. ఎప్పుడైతే సైక్లోన్ ఆగిందో తర్వాత థర్డ్ ఈజ్ ది ఆఫ్టర్ సైక్లోన్ ప్లాన్ ఉన్నది. ఇమ్మీడియట్గా ఏదన్నా పడిపోయి ఉన్న దాని దగ్గరికి వెళ్ళడం అనేది, లేదంటే వాటర్ని డీలాక్ చేయడము, తర్వాత ఈ ఏమంటారు రోగాలు ప్రబలకోకుండా శానిటైజ్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేస్తాము. 3 అంచెలుగా మనం ఈ సైక్లోన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సెన్సిటైజ్ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడవలసిన లేదు, భయపడవలసిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగం అక్కడే ఉంటారు కాబట్టి ఏ విధమైనటువంటి భయపడడం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా టచ్లో ఉంటే, ఈ నెంబర్స్ పెట్టుకుని టచ్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. మేము కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.